అంశాలు ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో యాస్టీస్గా సేమ్ ఉన్నాయి. ఒక్కసారి రైట్ ఇక్కడ ఆంధ్రజ్యోతి నుంచి మొదలు పెడదాం. అన్ని పత్రికల్లో సేమ్ యాస్టీస్ ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు. 9 రోజుల్లో 9,000 కోట్లు, 70 లక్షల మంది ఖాతాలో రైతు భరోసా సొమ్ములంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఏడాదిన్నరలో రైతుల కోసం లక్షల కోట్లు వేచించాం. సన్నవడ్లకు సాగుతోనే పేదలకు సన్నబియ్యం, అన్నదాతల అంబానీ అదానిలతో పోటీ పడాలి. రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తాం. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 100 ఏళ్ల ఆర్థిక విధ్వంసం. కొత్తగా వచ్చినోడికి కొంత టైం ఇద్దామని లేదు. ఏం జరిగినా ప్రతిపక్షానికి పైశాచిక ఆనందమే. వాళ్ళు రోడ్లపై దొర్లిన 10 ఏళ్ళు మేము ఉంటాం. రైతు వేదికల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వానాకాలం రైతు భరోసాను ప్రారంభించిన సీఎం. ఇక రాష్ట్రంలోని రైతులకు ఏకాలంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వానాకాలం సీజన్లో పంటలకు పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాతలు ఎవరి దగ్గర చేయి జాచి అప్పడకుండా చూడాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు. అందుకు రైతు భరోసాను ఏకాలంలో అమలు చేయాలని నిర్ణయించారు. సోమవారం నుంచి రాబోయే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతులు ఖాతాలకు బదిలీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,11,184 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున మరి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా చెల్లిస్తామని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉంది. మరొక 1034 రైతు వేదికలు వీసీ సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వానాకాలం రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎగ్గొట్టిన పెట్టుబడి సాయం, కనీస మద్దతు ధర, బోనస్, రైతు బీమాని కలిపి ఇప్పటి వరకు 18 నెలల్లో ప్రభుత్వం రైతుల కోసం 1,1728 కోట్ల మంజూరు చేసిందని చెప్తా ఉన్నారు. ఇక అన్ని వైద్య కళాశాలలో పూర్తి వసతులు, క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ, నర్సింగ్ కళాశాలలో ఆప్షనల్గా జపాన్ భాష, ఇక ప్రతి నెల వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక రెండే ముచ్చట్లు మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మనం సూటి అడగాలి. ఏం అడగాలి? తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు మేము రైతు భరోసా ఇచ్చినామని చెప్తున్నారు. ఏమంటారు? ఇది రైతు ప్రభుత్వం, రైతు బాగుంటేనే మరి ప్రభుత్వం బాగుంటుంది, కాబట్టి రైతును అదానీ అంబానీ స్థాయిలో మేము అభివృద్ధి చేస్తాం, ఆ దిశగా తీసుకుపోతామని చెప్తున్నారు. ముందు అదానీ అంబానీ కాదు, మొన్న ఎండాకాలం పెండింగ్ డబ్బులు వేయరు. ఎండాకాలంలో 4 ఎకరాల లోపు వేసినటువంటి రైతు భరోసా ఏదైతుందో ఈ 4 నుంచి 10, 15, 20 ఎకరాలు ఉన్నటువంటి సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నది, రైతన్నలు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా మీరు వేస్తామన్నారు కదా, ఆ బకాయిలు ఫస్ట్ వేయరు. అదానీ అంబానీ తర్వాత చేతురు. రైతన్నల్ని అదానీ అంబానీ తర్వాత చేతురు. మొన్న పెండింగ్లో పెట్టినటువంటి రైతు భరోసా వేయరు. అవి ఎటుపోయినాయో తెలియదు. కథ కంచికి మనం ఇంటికన్నట్టు అవి మర్చిపోవాలిగా. మొన్నటి 4 ఎకరాలలోకి వచ్చిన వాళ్ళు ఓకే, బట్ 4 నుంచి పైన రావాల్సిన డబ్బులు ఇక రానట్టు అవి కథ కంచికి మనం ఇంటికి అవి పోయినాయి. ఇప్పుడు వానాకాలం మాత్రమే తెర మీద తీసుకొస్తున్నారు. ఇప్పుడేమంటారు? 9 రోజులు అంట 9,000 కోట్లు అంట. మరి 9 రోజులు 9,000 కోట్లు అన్నా ఎంతమంది రైతులకు ఇస్తారో క్లారిటీ లేవు. నిన్న ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పలే. 9,000 9 కోట్లు సార్, 9 రోజులు 9,000 కోట్లు అని చెప్పిండు. మరి 30 ఎకరాల రైతా, 40 ఎకరాల రైతా, 100 ఎకరాల రైతా, ఏ రైతు వరకు ఇస్తారు? సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరకు అని చెప్తారు, కానీ మరి ఈ లిమిట్ పెట్టలే. 5 ఎకరాల వరకే ఇస్తాం, 10 ఎకరాలు ఇస్తాం, 15, 20, 30 అని చెప్పట్లే. కానీ డబ్బులు వేసేటప్పుడు మాత్రం మరి 5 ఎకరాలు 4 ఎకరాల వరకు వేయాలి, తర్వాత మొండి చేయి చూపించాలి. ఇట్లా ఎన్ని రోజులు వేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోగనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం కేసీఆర్ పైసలు 5,000 రూపాయలు ఇచ్చింది. అప్పుడు 1,000 తక్కువ చేసింది. ఆ తర్వాత ఓ వానాకాలం సీజన్ మొత్తం ఎగ్గొట్టే, మళ్ళీ ఎండాకాలం మనం పూర్తిగా వేస్తేమంటే ఎండాకాలం అరకొర 4 ఎకరాలకే వేసే. మరి వానాకాలం మన అందరికీ వేస్తుంది అంటే ఇది ఎట్లుంటో తెలియదు. ఇక ఈ కథ ఎట్లుంటో తెలియదు. రాత్రి అయితే 2 ఎకరాలలోకి పడ్డాయి. 9 రోజుల దాకా ఇస్తాం, 9,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తుంది. కానీ మరి పెండింగ్లో ఈ 4 ఎకరాలలోకి ఎవరైతే పెండింగ్లో పెట్టిరో ఈ 4 ఎకరాల్లో పెండింగ్లో డబ్బులు మరి వేస్తారా అంటే అవి చెప్పట్లే. ఈ 4 ఎకరాల వరకు వేసిరు కదా, మరి 4 నుంచి 5 ఎకరాలు
10 ఎకరాలు 20 ఎకరాలు ఇట్లా సాగుకు యోగ్యమైన భూమి ఉన్నది కదా, ఎండాకాలం డబ్బులు రావాలి కదా వాళ్ళకు, మరి అవి వేస్తారంటే క్లారిటీ లేవు, దాని గురించి ఒక ప్రస్తావన లేదు. బట్ ఇప్పుడు వానాకాలం డబ్బులు మాత్రం వేస్తారట. మరి వానాకాలం డబ్బులు వేసి ఏం చేస్తారంటే స్థానిక సంస్థల ఎన్నికలనే కదా, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికలనే కదా, ఈ ఎన్నికల కోసమే ఈ రైతు భరోసా తప్ప ఇంకా అంతకుమించి ఏం కనబడట్లే. ఈ ఎన్నికల ముంగల్నే కేవలం ప్రచారమే ఈ రైతు భరోసా. స్థానిక సంస్థల్లో సీట్లు రావాలన్నా ఓట్లు రావాలన్నా మరి ప్రచారం చేసుకోవాలి కదా, మరి ఎమ్మెల్యేలు ఏం ముఖం పెట్టుకొని ఊలేకపోతారు. ఎండాకాలం అరాకొర రైతు భరోసా పైసలు వేస్తారు కదా, మరి రూపాయి వేయకపోతే తెలంగాణ ప్రజలు తిరగబడతారు ఎమ్మెల్యేల మీద అని ఇప్పుడు రైతు భరోసా. ఇప్పుడు పథకాలన్నీ వాళ్ళు మళ్ళా ప్రచారం చేసుకుంటారు. అప్పుడు హామీ ఇచ్చిన పథకాలన్నీ ఇప్పుడు అమలు చేసుకుంటారు. ఏమని, మేము రైతు భరోసా డబ్బులు మొన్నే ఇస్తాం, 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఇక ఫ్రీగా బస్సు పెట్టినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇవన్నీ ఇక జనాలకు తీసుకుపోవాలి. ఈ రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఈ రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో రాకపోయా. రాజు యువ వికాస్ ఎట్టుపోయిందో తెలియదు. జూన్ 2 తారీఖు నాడు అన్నారు, జూన్ 2 పోయింది, ఎలా ఎత్తనా 17వ తారీఖు. దగ్గర మీరు చెప్పి 15 రోజులు అవుతున్నది. మొత్తం డేటానే రెడీ అయింది, రాజు వికాస్ అన్నారు. ఇక ఫైనల్ మంజూరు పత్రాలు వేయాలన్నారు. మరి ఎటుపోయా మీ మంజూరు పత్రాలు? 15 రోజులు పట్టినా అది రీవెరిఫికేషన్కి, అర్హులని తేల్చడానికే 15 రోజులు పట్టిందా? సో రాజు వికాస్ లేదు, మహిళలకు 2500 లేదు, తులం బంగారం లేదు, షాది ముబారక్ లేదు, కన్యాల లక్ష్మి లేదు. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? 2 లక్షల ఉద్యోగాలు లేవు, 2 ఏళ్ళే. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకో 3 నెలలు అయితే 18 నెలలు అని చెప్తారు. కానీ 3 నెలలు 4 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది. ఏడాదికి 2 లక్షలు అన్నారు. ఈ లెక్కన పెడితే 4 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు చెప్తున్న లెక్క 60,000 ఉద్యోగాలు అంటున్నారు. మరి 1,40,000 ఉద్యోగాలు ఎప్పుడు వేస్తారు? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇవన్నీ అడిగితేనేమో ఇక అదో బదలాం. ఈ ప్రతిపక్షుడు మాట్లాడిస్తుండేమో వీళ్ళతోటి, కేటీఆర్ మాట్లాడిస్తుండేమో, కేసీఆర్ మాట్లాడిస్తుండేమని ఇక అడిగినోడు బదలాం. ఊళ్ళో సామెత ఉంటుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళకెళ్ళి నిలగొడతారట. ఊళ్ళో ఏ లచ్చాక నువ్వు గిట్లా అంట, మీ ఆయన గట్లా అంట, గాడి గిట్లా అంట, గీడెత్తుకొచ్చినావంట, గాడెత్తుకొచ్చినావంట అని ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం అనుకో, వాడిని ఊళ్ళకెళ్ళి నిలగొడతారట. వీడి అమ్మ ఎక్కనో అన్నీ తీట పంచాలు పెట్టాడు అని చెప్పేసి వాడిని ఊళ్ళకెళ్ళి నిలగొడతారట. ఇప్పుడు కూడా గట్టే నడుస్తున్నారు తెలంగాణలో. ఎందుకు రైతులకు 2 విడతల రైతు భరోసా డబ్బులు వేయలేదని అడిగితే పాపమే. రాజు వికాస్ ఎందుకు అమలు కాలేదంటే పాపమే. 2500 ఎక్కడ పోయినాయంటే పాపమే. మరి తులం బంగారం ఏదంటే పాపమే. సో ఇట్లా నడుస్తున్నది కథ. మరి రైతన్నలకు ఇప్పటికైనా ఎండాకాలంలో 4 ఎకరాల పైనలకు పడాల్సినటువంటి పైసలు కూడా వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ పైసలతో పాటు ఈ వానాకాలం పైసలు కూడా సకాలంలో 9 రోజులు అన్నారు, 9 రోజులు మీరు ఖచ్చితంగా వేసే ప్రయత్నం చేయండి. ఏదో 2-3 రోజులు వేసి కొండనెక్కే కుర్రి చూద్దాం. రైతన్నల నుంచి కూడా రిప్లై ఎట్లా వస్తుందో మనం ఆల్రెడీ పోల్ కూడా పెట్టినాం. సో తెలంగాణ రైతన్నలను అడిగినాం, రేపటి నుంచి అవసరమైతే ఒక ఫోన్ నెంబర్ పెడదాం. ఆ నెంబర్ పెట్టి కూడా రైతన్నల దగ్గర నుంచి కాల్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడదాం. రైతన్నలు ఏమనుకుంటున్నారు లేదనేది ఒక ఆయన పెట్టిండు. మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయంటే ఎప్పుడు పడ్డాయని పెట్టిండు ఆయన, ఎప్పుడు అని పెట్టిండు. సో ఇక జనాలకు కూడా తెలియనట్టున్నది మొత్తం అసలు పైసలు పడ్డాయా పడలేవా ఏందనేది. చూడాలి ఏం జరుగుతుందో చూద్దాం ఇక. రైట్. ఇక ఇంకో వార్త ఏముంది, పొంగులేటి